హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందూస్ హోమ్ టాక్స్. సో జనవరిలో అయితే అరకు వెళ్ళామండి. సో ఆ టైంలో అనమాట ఇలా అయితే ఉంది వెదర్ అంతా. సో వీడియో మాత్రం కొద్దిగా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరెవరు ఏమీ అనుకోకండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదంతా మేము అరకు ఘాట్ రోడ్లో అనమాట మేము వెహికల్ మీద అయితే వెళ్ళాము. సో బైక్ జర్నీ లేదంటే స్కూటీ అంటే స్కూటీ మీద వెళ్తే నిజంగా చాలా బాగుంటుంది అరకు వ్యూ అనమాట. అది ట్రైన్లో వెళ్తే అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము ట్రైన్లో అయితే వెళ్ళామండి. సో 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే నేను ఇలా వెహికల్ మీద వెళ్ళడం నిజంగా ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. సో అరకు వెళ్తున్న దారిలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ కాఫీ కూడా తాగొచ్చు అండ్ మొక్కజొన్న పొట్లు అప్పటికప్పుడు కాల్చేస్తారనమాట. అక్కడ చాలా బాగుంటాయి వెళ్తున్న దారిలో అనమాట. నెక్స్ట్ అలా వెళ్తూ కూడా కొన్ని వ్యూ పాయింట్స్ కానీ కొన్ని వాటర్ ఫాల్స్లో ఉంటూ ఉంటాయి. కటిక వాటర్ ఫాల్స్ లేదంటే కడి వాటర్ ఫాల్, తర్వాత బుర్ర గుహలు. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మళ్ళీ ఇటువైపుకి వచ్చే పని అయితే ఉండదు. సో వెళ్తున్న దారిలో మాత్రం నిజంగా మంకీస్ అయితే చాలా ఉంటాయి. సో బిస్కెట్స్ తీసుకెళ్ళి వేసుకుంటే నిజంగా చాలా మంచిది. మేము రిటర్న్ వచ్చే దారిలో అనమాట ఇలా బిస్కెట్స్ గట్రా వేసుకుంటూ రిటర్న్ అయ్యాము. సో మేమైతే ఇక్కడికైతే వచ్చామండి, మౌంట్ ఎవెన్యూకి అనమాట స్టే చేయడానికి అయితే వచ్చాము. నిజంగా ఇది చాలా బాగుంటుంది. సో ఒక చిన్న రూమ్ టూర్ అనమాట. ఇక్కడ హోటల్స్ నిజంగా చాలా బాగుంది అండ్ బెడ్ కూడా బాగుంది అండ్ వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ నిజంగా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం మేకప్ అవడానికి మెయిన్ అయితే మిర్రర్ అయితే ఇచ్చారు. నాకు ఇది ఒకటి ఉంటే చాలా అసలు, ఎందుకంటే ఎక్కువ మేకప్ అవ్వచ్చని. మేకప్ అనే కాదు అంటే చూసుకోవడం అదొక హ్యాపీనెస్ అనమాట. 10 సార్లు మిర్రర్ చూసుకోవడం. ఓకే, ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను చిన్న మిర్రర్, బట్ ఏంటంటే పెద్దది ఇచ్చారు కదా, కొద్దిగా హ్యాపీగా ఉంది. ఒక చిన్న సెల్ఫ్ కూడా ఇచ్చారండి. ఈ సెల్ఫ్ ఏంటంటే మనం తెచ్చుకున్న థింగ్స్ క్లాత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉంది అండ్ గ్రీజర్ ఇచ్చారు. బట్ ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ హోటల్ అనమాట ఓన్లీ సన్లైట్ ద్వారా మనకి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందంట. సో మనకి ఏంటంటే గ్రీజర్స్ వర్క్ చేయవు. గ్రీజర్స్ ఎలా అంటే మనకి హాట్ వాటర్ కావాలి అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళే కట్ల పొయ్యి మీద వాటర్ అన్నీ మరుగుపెట్టి మనకి బకెట్తో తీసుకొచ్చి ఇస్తారు. మనం చక్కగా స్నానం చేయొచ్చు. సో ఈ ఫెసిలిటీ అయితే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. ఆఫ్టర్నూన్ అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వచ్చి కాఫీ తాగుదాం అనేటప్పటికల్లా ఇక్కడ వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. అంత ఎండగా ఉండేది కాస్త కొద్దిగా లైట్గా మబ్బుగా తయారైపోయింది అనమాట. ఈ వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ బర్డ్ అయితే ఉందండి, నిజంగా ఇది గిన్నె కోడి అని అనుకుని అంటారు అందరూ కూడా. దీంతో ఎంత టార్చర్ పడ్డానంటే ఇది నా వెనకాల వస్తూనే ఉంది, అలాగా పరిగెట్టిస్తూనే ఉంది. భయం వేసి పరిగెట్టాను, బట్ అలాగా అదొక పికాక్లా ఫీల్ అయిపోతుంది అనమాట. సో ఇది నైట్ వ్యూ. ఇక్కడ టెంట్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. నైట్ వ్యూ నిజంగా చాలా బాగుంది. ఎంత చలేస్తుందంటే మనం వణికిపోతాం అన్నమాట, ఊరికే అంత చలేస్తుంది. ఇక్కడ కోళ్ళు కూడా అలాగే తిరుగుతున్నాయి చలిలోనే. అదేంటో అలా తిరుగుతున్నాయి ఏంటో, నేనైతే అస్సలు తిరగలేకపోతున్నాను. ఈ వీడియో కూడా మనకుంటే తీశాను ఎర్లీ మార్నింగ్. చూడండి ఎంత బాగుందో మంచుతో. ఈ ప్లేస్ అనమాట ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ వెదర్ అంతా చూడటానికి చుట్టూ కొండలు ఉంటాయి. బయట టెంట్ తీసుకోవాల్సింది, బట్ ఎందుకు తీసుకోలేదంటే కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం అనమాట. మళ్ళీ కొద్దిగా ఎందుకులే అనిపించింది నాకు కూడా. మనకి ఫ్రీ ఉండదు, సో అందుకని చెప్పి నేనైతే ఇట్లా బయట రూమ్ అయితే ఇలా తీసుకున్నాము. ఈ రూమ్ ఎక్కడ ఉంది అంటే మీరు చాపరాకి వెళ్ళే రూట్లో అనమాట. మీకు లెఫ్ట్లోనే ఇది మేము స్టే చేసేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వెదర్ని అనమాట మళ్ళీ ఫీల్ అవ్వాలి అని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.